హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే పప్పు బచ్చల కూర వండానండి. ఈ పప్పు బచ్చల కూర కర్రీ అనేది చాలా హెల్దీ. అంటే మనం బచ్చల కూర ఉత్తదే వండుకోవడం ఇష్టపడం కాబట్టి ఇలా పప్పులలో వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ టేస్ట్ మళ్ళీ హెల్దీకి హెల్దీగా ఉంటుంది. హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బచ్చల కూర ఉత్తగా వండుకుంటే కొంచెం పసరు పసరుగా ఉంటుంది. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. ముందుగా మనం పప్పును కడిగి నానబెట్టుకోవాలండి కాసేపు. అలా అయితే గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటుంది. సో పప్పులోనైతే కొంచెం పసుపు, ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. నేను తీసుకున్నది మైసూర్ పప్పే కాబట్టి చాలా త్వరగా ఉడుకుతుంది అది. సో కుక్కర్ యూజ్ చేయలేదు. ఈ పప్పు ఉడికే లోపు నేను ఇక్కడ బచ్చల ఆకు అన్ని కట్ చేసేసుకున్నాను. ఇది ఇప్పుడు వర్షాకాలం కదండి. బచ్చల చెట్లు అయితే ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి. సో మా ఇంటి చుట్టూ పెరిగాయి చాలా. అది తీసుకొని కొంచెం కడిగేసి కట్ చేసేసుకున్నాను. దాన్ని పప్పులో వేసేసుకొని పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. చూడండి ఎలా ఉడికిందో. ఇది ఇంకా కొంచెం ఉడకాలండి. దాంట్లో 2 టమాటాలు కూడా తీసుకున్నాను. ఈ టమాటాలు కూడా కాసేపు ఉడకనివ్వాలి మనము. అంతలోపు మనం ఈ పప్పు అనేది ఉడికేలోపు మనం పోపుకు రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ జీలకర్ర, వెల్లుల్లి తీసుకొని దంచుకున్నాను మంచిగా. ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇలా కావాల్సినవి పోపులోకి కావాల్సినవి తీసేసుకొని రెడీ చేసుకున్నాను. ఇలా వచ్చాక మనం పప్పు గుత్తుతో కూడా మనం ఈ పప్పును అనేది మంచిగా రుబ్బుకోవచ్చు. చాలా స్మూత్‌గా అయితుంది అప్పుడు. ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకొని కలుపుకొని కొంచెం ఉడకనిచ్చాక మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది చిక్కగా తినడానికి ఇష్టపడతారు. కొంతమంది కొంచెం వాటర్‌గా ఉంటే ఇష్టపడతారు పప్పు అనేది. మా ఇంట్లో ఇలా ఉంటే ఇష్టపడతారండి. సో నేను అలా వండాను. తర్వాతకి మనం పోపు చేసేసుకుందాం. పోపు కోసం ఒక చిన్న పెనం పెట్టేసుకున్నాను. దాంట్లో ఘీ ఆర్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసేసుకున్నాను. ఆవాలు ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. మనం వెల్లుల్లి, జీలకర్ర దంచి వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం వేపుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఆ తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేసుకున్నాను. ఇది మంచిగా వేగాక మనం పప్పులో ఈ పోపు వేసుకోవడమే అండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ఏ పప్పుతోనైనా వండుకోవచ్చండి. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.